సంగమంతటికి అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభు పేరట తల వచ్చండి చూడండి, చిన్న ప్రార్థన చేసుకుని చిన్న పరిశుద్ధంగా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న కన్నతండ్రి, మమ్మల్ని రక్షించి పలకండి. ఏమిచ్చినా ఈ రుణాన్ని మేము తీర్చలేము, ఈ త్యాగాన్ని ఈ విలువలను వదలేకపోతాం. గొప్ప త్యాగము మీరు మా కొరకు చేశారు, గొప్ప ప్రణాళిక మా కొరకు మీరు సిద్ధపరిచారు, గొప్ప ఏర్పాటు మీరు మా కొరకు జరిగించారు. ఈ 2026 సంవత్సరంలో ఈ 2 దినాల్లో, ఈ పండుగ కాలాల 40 దినాల చాలా మందిలో ప్రభువా ఇంట్లోని 5వ ఆదివారంలోకి మీరు మమ్మల్ని ప్రవేశించారు. వచ్చే వారి పాప దినాలు గడుస్తున్నాయి, క్షణాలు కలిగిపోతున్నాయి. ఇంక మేము సరైనటువంటి ఈ స్వార్థంలోకి మార్చకపోతే ప్రభా మమ్మల్ని స్వార్థంలోకి మార్చుకోండి. పోయిన రూపాన్ని, కోల్పోయిన రూపాన్ని, మీ రూపాన్ని మాకు మరలా ప్రసాదించడం వల్ల ప్రతి ఉదయకాల సాయంత్రాలు ఈ బాధ సాధించాలని కొంతమంది బిడ్డలు వచ్చి ప్రభావి బాధ సాధించుకుంటున్నారు. ప్రభావి మరలా ఈ పునరుద్ధానాలు ఈ బాధ సాధించుకోవడానికి నీ సిద్ధం గురించి పాడడానికి ఆత్మతో నేను ఆరాధించడానికి, సత్యవాక్యాన్ని చదవడానికి, సత్యవాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన శ్రేష్ఠ సందర్భంలో బలహీనమైన ఈ దాసుని పక్షంగా నిలబడి ఉండగా బలపరచు ప్రభు సన్నిధిలో ఎడతెగక శ్రమైన, కష్టమైన, ఇబ్బందులుంటాయి. ప్రతి పనులను, ప్రతి ప్రయాణంలోనూ కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు మన జీవితాల్లో వస్తుంటాయి. ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, అధికారి రమ్మన్నప్పుడు మనం అక్కడికి ఎలాగైతే వెళ్ళి మన అర్జీని, మన విన్నపాన్ని మనం ఎలాగైతే అక్కడ తెలియజేస్తామో అట్రీతిగానే మనం ప్రభు సన్నిధికి మనము వస్తున్నప్పుడు వినయవంశులమై, దీనవంశులమై ప్రభు సన్నిధిలో దీనులుగా ఆయన పాద సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం గడిపినప్పుడు ప్రభు కనికరం కలిగిన వాడు వాత్సల్యపూర్ణుడు కనుక తప్పక మనల్ని కనికరించి, కరుణించి, కృపతో మనల్ని బలపరుస్తాడు అని చెప్పులో ఏ విధమైన సందేహం లేదు. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో ప్రజా దర్బార్లు జరుగుతూ ఉంటారు, ప్రజావాణి అని జరుగుతూ ఉంటారు. ఇప్పుడు దాన్ని స్పందన అనే పేరు మీద మార్చుకుంటున్నారు. చాలా మంది ఉదయం ఆ కలెక్టర్ గారు వాళ్ళు ఏ 10కో 10:30కో 11కో వస్తే వీళ్ళు ఉదయం 7 గంటలకి క్యూ లైన్లో నిలబడి ఉంటారు. సుమారుగా 7, 8, 9, 10 సుమారు 4 గంటలు వారు లైన్లోనే వెయిట్ చేస్తుంటారు. ప్రకృతి కూడా వెళ్ళదు. వెళితే ఆ ప్లేస్లో మరొక ఆక్యుపై చేస్తారని భయం. నేను త్వరగా గమ్యానికి అనుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి చేరలేనివని భయం చేత ఎక్కడికి వెళ్ళకుండా మరుడు టెండైనా, కష్టమైన, కాళ్ళు లాగుతుందా, తలనొప్పి వస్తుందా, ఏదో రకంగా గమ్యం చేరాలి, నా పరిస్థితిని అధికారికి వివరించాలని తప్పన ఆ వ్యక్తిలో ఉండుట మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి తన సన్నిధికి మనం పిలుస్తున్నప్పుడు వెళ్ళాలనే ఆతృత, తప్పన, ఆకాంక్ష మనం కూడా కలిగి ఉంటే మన జీవితాలు ధన్యమైన జీవితాలుగా, జయప్రదమైన జీవితాలుగా, జయ జీవితం జీవించే జీవితాలుగా మన కుటుంబాలు మనము ఉండగలము అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనము
పిలుచుకున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసు పిలిచాడు అబ్రాహాముని? 75 సంవత్సరాల వయసులో దేవుని యొక్క పిలుపు అబ్రాహాముకు వచ్చింది. మీరు ఆదికాండం బైబిల్కి మొదటి గ్రంథమైన జెనసిస్ చాప్టర్ 12 1-4 మనం చదువుకున్నాం కదా. ఈ 1-4లో అద్భుతమైనటువంటి సంగతులు నిగూఢమై ఉన్నవి అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 12వ అధ్యాయ మొదటి వచ్చిన ప్రారంభం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, ఎక్కడెక్కడి నుంచి? దేశం నుంచి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళుము అని దేవుడు చెప్పి పిలిచాడని. వెళితే ఏం చేస్తానన్నాడు? వెళితే ఏం చేస్తానన్నాడు? వెళితే చేస్తానన్నాడా? వెళ్ళకపోతే చేస్తానన్నాడా? చూడండి, మీరు ఆలోచించండి. చాలా మంది ఒకటి ఆశీర్వాదాలు రావాలంటారు. అబ్రాహాము దేవుని మాటను నమ్మాను, అబ్రాహాము దేవుని మాటను వినేది చెప్పాను, దేవుని కాలుకి పిలుపుకు అతడు లోబడ్డాడు. చాలా మంది 2 దినాల్లో దేవుని యొక్క పిలుపుకు లోబడట్లేదు. దేవుని మాటకు విధేయంగా వినయ భయభక్తులు చూపని జనాంగంగా నేటి ప్రజలు ఉంటున్నారు. ఈ ఆధ్యాత్మిక ధోరణి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు కానీ, సంఘానికి కానీ, సంఘంలో దేవుని ఆరాధకులుగా ఉన్న కుటుంబాలకు కానీ ఏమాత్రము మంచిది కాదు. మంచిది కాదంటే దీవెనలు రావాలన్నట్టు. దేవుని మాటకు లోబడకపోతే దీవించబడలే. ఇప్పుడు అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు? వెళ్ళు. వెళితే కండిషన్, వెళితే ఏం చేస్తాననే మెసేజ్ చెప్తున్నాడు. మొదటి కండిషన్ చూస్తున్నాం, రెండవది బ్లెస్సింగ్. ఎన్ని బ్లెస్సింగ్లు ఉన్నాయి? ఇక్కడ 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. చదివారా? ఇంటి దగ్గర చదివారా? ఎన్ని ఉన్నాయి? చెప్తానే 5 చెప్పారు కదా. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? నిన్ను గొప్ప జనముగా చేసి, 1 ఎడగొట్టేద్దాం. 2 నీ నామమును గొప్ప చేసి ఆశీర్వదించింది. 3 నిన్ను ఆశీర్వదించే వారిని 4 ఆశీర్వదించేది. 3వ వచనంలో లాస్ట్ లైన్, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. ఎవరన్నారన్నా? ఎవరన్నారు? దేవుడే అన్నాడు. దేవుడు ఇరాకులో ఊరు అనే ఊరిలో అబ్రాహాము ఉండగా దేవుడు ఏం చేశాడమ్మా? చెప్పండి బాబు. ఏం చేశాడు? పిలిచాడు. ఎవరిని? అబ్రాహాముని పిలిచాడు. చాలా ఆసక్తికరమైన సంగతులు దినాక ఈ ఇరాక్ గురించి మనము, ఇరాక్లో ఉన్నటువంటి అబ్రాహామును ముందు అబ్రాహాము తరువాతే అబ్రాహాముగా మార్చాడు. మన జీవితాలు కూడా ముందు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి, తర్వాత మధురంగా మధురముగా రుచికరంగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. కనుక ఇరాకులో మెసొపొటేమియా అంటే ఇరాక్ దేశం. ఆ ఇరాకులోనే ఏదెన్ తోట ఉంది. ఇరాకునే మెసొపొటేమియా నాగరికతకు పుట్టునిల్లు అని మనము
బైబిల్లో చదువుతూ ఉంటాం. నోవహు ఈ అబ్రహాము ఊరిలోని ఓడను నిర్మించాడు. బాబెలు గోపురం ఇరాకులోనే కట్టబడింది. అబ్రహాము ఇరాకులోని దక్షిణేది ఇది, మనకు దక్షిణేది ఇది కదా. ఇలా చూస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇరాకులో దక్షిణ ప్రాంతంలో ఊరు అనే చిన్న పల్లెటూరులో వారు భీమవరానికి ఇది ఎటుంది దక్షిణాన్ని ఉన్న గొర్రెల గుడిలో ఉంటే దేవుడితో ప్రేమించి నీకు సువార్తను అందించారు. దక్షిణాన్ని కదండి దేవాలయం దక్షిణాన్ని కదా. ఇరాకులో ఉన్నటువంటి ఆ దక్షిణాన ఉన్నటువంటి ఊరు అనే ఊరిలో తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, ఊరి వారితో ఊరు అనే ఊరిలో ఉంటున్నటువంటి అబ్రాహాముకు దేవుడు పిలిచాడు. కాలంగా ఇస్సాకు భార్య అయిన రెబెకాను కూడా నాహోరు ఇరాకులో ఉంది. యాకోబు రాహేలు కలిసింది కూడా ఇరాకులోనే. యోనా అప్పుడు నినివేలో బోధించింది కూడా ఇరాకులోనే. ఇరాకులోని అష్షూరు ఇజ్రాయేల్ 10 గోత్రంలో చాలా మందిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు ఇరాకులోనే క్యాంపులు వేశారు. ఇరాకులోనే బాబిలోన్ జెరూసలేమును ఇరాకు దేశం యెరూషలేమును నాశనం చేసింది. దానియేలు ఇరాకులో సింహాసనంలో వేయబడ్డాడు. ఇరాకులో 3 మంది హిబ్రూ పిల్లలు అగ్నికి ఆహుతి అయ్యారు. పిల్లలు బబులోను రాజు బెల్షస్సర్ ఇరాకులో వాటిపై ఒక రాతను అతను చూచాడు. హెజ్కేలు ఇరాకులో బోధించాడు. ఆయన జ్ఞానులు యేసు చూడడానికి ఇరాకు నుంచి వచ్చారు. ప్రకటనలో వివరించిన మానవ సామ్రాజ్యం ఇరాకు సామ్రాజ్యం. ఆ దినాల్లో ఒక నగరం బాబిలోన్ అని పిలువబడుతుంది. వెనుక ఇంటి దేశం బైబిల్లో చాలాసార్లు కల్దియా అనియు, షీనానియు, మెసొపొటేమియా అని పదాలతో పిలువబడిన ఈ పదానికి అర్థం 2 నదుల మధ్య మరింత ఖచ్చితంగా ఉన్న దేశము. ఏ నదులనగా టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్య ఇరాక్ దేశం ఉంది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా ఇరాక్లో ఉంది. ఆదికాండం 2:10-14 రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఆదాము అవ్వలు ఇరాక్లోనే సృష్టింపబడ్డారు. మన ఆది పితరులైన ఆదాము అవ్వలు ఏ దేశం ఇరాక్ దేశంలోనే సృష్టింపబడ్డారు. నిమ్రోదు సాతాను కూడా ఇరాక్లోనే ప్రత్యక్షమయ్యాడు. నిమ్రోదు బలాత్తుడైన నిర్మోదు బాబెలు గోపురం ఇరాకులోనే నిర్మించడానికి కారణమయ్యాడు. భాషల గందరగోళం ఇరాకులోనే జరిగింది. అబ్రహాము ఇరాకులో ఒక నగరం నుండి వచ్చిన. ఆదికాండం 11:31 అపోస్తలుల కార్యము 7:2-4 వచనాలు ఇప్పుడు చదువుకుందాం. అపోస్తలుల కార్యక్రమంలో తీసుకున్నారా? అపోస్తలుల కార్యక్రమంలో 7వ అధ్యాయం చదవండి. 1 నుంచి అందుకు స్టెప్ చెప్తుంది ఏమన్నా అమ్మా సహోదరులారా, మన పితరుడైన అబ్రహాము హారాను అంటే అదే ఇరాకు, అరహారాను అనే పేర్లు ఉంటాయి. హారాను మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయంలో స్టెఫను అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక
వచ్చాను. మళ్ళీ కల్దీలన్నా మెసపటోమియా ఇవన్నీ కూడా ఇరాక్కు సంబంధించిన పేరు. అప్పుడు కల్దీల దేశం విడిచిపోయి హారానులో కాపురం. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశం దర్శించడానికి దేవుడు అతన్ని తోడుకుని వచ్చాను. ఏ దేశం? కనాను దేశానికి. ఎక్కడి నుంచి తోడుకుని వచ్చాడు? ఇరాక్ నుంచి కనాను దేశానికి దేవుడు ఎవరు తోడుకు వచ్చాడంట? ఎవరిని? అబ్రహాము అండి. మీకు అర్థమై చాలు. దేనికి స్పందించడం. మీకు అసలు సప్లా ఉంటుందో లేదో తెలియాలంటే మీ చేతులకి వెళ్ళి చాక్లెట్ పెట్టేయాలి. అది మీరు బతుకుంటారో లేదో తెలియాలంటే అప్పుడు మీకు ఎలాగ కొట్టుకుంటారేమో. మా అబ్బాయి అంటున్నాడు, డాడీ అప్పర్చునిటీ సినిమాలో మరి ఎందుకు చూసాను అన్నాడు. ఆ మూవీ బాగుంటుంది అన్నారని నేను యూట్యూబ్లో చూశాను. ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాడని చూశాను. చూడకూడదంటే ఇంకా చూడలేని చెప్పాడు. వాడికి తగిన ట్రీట్మెంట్ క్లాస్ టీకాలు అని అంటడంలో అప్పటికప్పుడు మారిపోతాడంట. ఎవరు మీరు చూసుంటారులే, నాటకాలు అయితే మీరు చూసే ఉంటారు. అపరిచితుడు అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో మీరు కూడా ఎప్పుడు ఎలా ఉంటారో నాకు ఇంకా అర్థమై సాగిపోయింది. అపరిచితులు ఏంటో నాకు ఇంకా అర్థం తెలియక మీ గురించి నేను ఇమేజ్ చేసుకోలేకపోతున్నాను, ఆలోచించుకోలేకపోతున్నాను. ప్రభువే తగిన కాలంలో దర్శించడం కాదు. ఆమేన్. ఇప్పుడు దర్శించలేదన్నమాట. అది మీరు ఆలోచన. నేను ఏమంటానని ఎందుకంటే గురులే వేయడం మీ మీద ఆ కాపు వెనకాలనే వెళ్తాయి. చూడండి, చూపింపం దేశంలోకి రమ్మని అతనితో చెప్పినప్పుడు కల్దీల దేశం నుంచి పోయి హారాను కాపురం. ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతన్ని ఆయన అందులో అతని పాదం పట్టునంత భూమిని శ్వాసంగా ఇయ్యక అతని కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానముకు దీనిని స్వాధీనపరుతునని వాగ్దానం చేసెను. అయితే దేవుడు అతని సంతానం అన్య దేశంలో పరవాసులవుతున్నని ఆ దేశస్థులు 300 సంవత్సరముల ముందుకు వారి దాసత్వము లోబడుతుందని బాధ పెట్టుతుందని చెప్పారు. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులైనదో ఆ జనమును నేను విమర్శ చేస్తున్న తరువాత వారు ఈ చోటికి నేను నన్ను సేవికులని దేవుడు ఎవరితో చెప్పాడట? అబ్రహాముతో చెప్పాడు. అబ్రహామా, ఓయ్ అబ్రహాం, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? విగ్రహాలు చేస్తున్నాను, విగ్రహాలు చేసి జీవనం పొందుతున్నాను, బొమ్మలు అమ్ముకుంటున్నాను, మట్టితో అందమైన బొమ్మలు చేస్తున్నాను. ఇవే దేవుడిని ప్రేమించి ఈ దేవుడిని మీరు పూజించండి అని చెప్పి దేవత ప్రతిరూపాలు చేసి అమ్ముకుంటూ ఊరూరా తిరుగుతున్నారు కల్దీల దేశంలో. అంటే కాదు, నేను నిన్ను అనేక జనములకు ఏం చేస్తాను? తండ్రినిగా చేస్తాను. నీ సంతానం వారిని ఆకాశ నక్షత్రాలను సముద్ర తీరుమందలి ఇసుక వల్ల నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పి చెప్పగానే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఆ పిలుపుకు అబ్రహాము ఏం చేసి చెప్పండి? ఏం పెట్టాడు? పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, చేయి పట్టి నడుపుచున్నాడు. నీ సొత్తుగా నన్ను మార్చిన పరిశుద్ధుడా.
యేసే